ఆర్టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. నామినేషన్ దాఖలు చేసిన తోట నరసింహం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహం పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ వేయడానికి ముందుగా జగ్గంపేట గ్రామదేవత అయిన రావులమ్మ తల్లి ఆలయం దర్శించుకొని భారీ ఎత్తున బైక్ ర్యాలీతో కార్యకర్తలు ఆనందంతో ఎగిరి గంతులేస్తూ నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరి నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నానని, ఈసారి కూడా ప్రజలందరూ నన్ను తప్పనిసరిగా గెలిపిస్తారని, నేను గెలిచిన తర్వాత నియోజకవర్గంలో సమస్యలు అన్నీ కూడా తీరుస్తానని ఆయన మీడియా ఎదుట తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ర్యాలీలో ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహతో పాటు తమ సతీమణి కుమారుడు రామ్జీ, జగ్గంపేట వైస్ సర్పంచ్ బండారు రాజా, సయ్యద్ గఫూర్ భారీ ఎత్తున నియోజకవర్గంలోని కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాబోయే ఇంకొక 15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లేనికి. అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం. మరి రేపైన 2 రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో మరి చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయినింగ్ సంబంధించిన ప్రసారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుని వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా విజయం మాదే అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి పరిస్థితి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.